దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ లేఖనంలో ఇలా ప్రభు వారు చెప్తున్నారు దేవుని వాక్యం నుండి. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని యుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఉడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. స్నేహితులారా, మరి యేసు ప్రభు వారు ఇలా మాట్లాడుతున్నారు. నేను చెప్పే మాటల ప్రకారము చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలవడం ఎందుకు? అందువల్ల ఉపయోగం లేదు కదా అంటున్నారు. కారణం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు వారిని తన దేవుడిగా తన రక్షకుడిగా అంగీకరించారో వారు ఒక ప్రవాహం చేత ఖచ్చితంగా కొట్టబడతారు. ఏటా ప్రవాహం అంటే, ఈ లోకనాథుడైన లేకపోతే ఈ లోకాన్ని పరిపాలించే అపవాది చేత ప్రతి ఒక్క వ్యక్తి కొట్టబడతాడు. అయితే అలా కొట్టబడినప్పుడు ఆ అపవాది దాడికి నిలబడాలంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారు చెప్పిన మాటల ప్రకారము జీవిస్తే, అనగా వాక్యానుసారంగా జీవిస్తే ఆ వాక్యము ఆ వ్యక్తిని అపవాది గురికి అపవాది కొట్టే ఆ యొక్క ప్రవాహానికి పడిపోకుండా వాక్యమే నిలబెడుతుంది. గనుక వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్క వ్యక్తి ఆ హృదయంలో వాక్యం ఉంటుంది కనుక ఆ వాక్యానికి అపవాదిని జయించే శక్తి ఉంది కనుక దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ వాక్యము చేత అపవాదిని జయించే శక్తిని పొందుకుంటాము. అలా కాకుండా వాక్యానుసారంగా జీవించకుండా కేవలము దేవుని ప్రభువా ప్రభు అని మాటల చేత మాత్రమే భక్తి చేస్తే దేవుని బిడ్డలారా, మన భక్తిలో మనం పడిపోతాము. మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుని బిడ్డలారా వాక్యానుసారంగా బ్రతకకపోతే మనం నిలబడలేము. అంతెందుకు యేసు ప్రభు స్వారీపులు మార్చబడాలంటే నిలబడాలంటే వాక్యానుసారంగా జీవించాలి. అలాగే యేసు ప్రభు స్వారీపులు మార్చబడిన వారు మాత్రమే పరలోక రాజ్యం చేరుకుంటారు. అందుకని ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితులారా, వాక్యానుసారంగా